రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఐకేపీ వివోఏలు చేపట్టిన నిరవధిక సమ్మె 9వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వివోఏల సమ్మెకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వివోఏలకు 20,000 కనీస వేతనం చెల్లించి వారిని సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అర్హులైన వివోఏలను సీసీలుగా పదోన్నతి కల్పించాలని జీవో 58ని సవరించాలని కోరారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షులు గోస్కుల రవి, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఏష తిరుపతి, సర్పంచులు ఊరడి సునీత రాజిరెడ్డి, ముత్త సంజన మహేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డం హనుమాన్లు, మాజీ సర్పంచ్ సుమన్ ఉన్నారు. ఇప్పటి వరకు అదే 5,000 నడుస్తుంది. దయచేసి వాళ్ళ స్థితిగతులను, వాళ్ళ కష్టాలను మీరు గమనించి ఒక్కసారి వాళ్ళ కష్టాలు మీరు ఒక కమిటీ వేసి అధ్యయనం చేయండి. ఇలా నేను చెప్పేది ఏదో రాజకీయ కోణంగా చెప్తలేం. మేము గ్రామాలలో ఏ రాజకీయ మీటింగులు కావాలన్నా, ప్రభుత్వ పరంగా మీటింగులు కావాలన్నా, విఏఓలకు ఫోన్ చేసిన మహిళా సోరం వచ్చినట్లు 50 మంది కావాలి, 100 మంది కావాలి, 200 కావాలంటే ఒక గంటలో తయారు చేసి మన మీటింగులకు కలర్ఫుల్ అధ్యయన సక్సెస్ కాలకు ప్రధాన కారకులు వీళ్ళు. దయచేసి చెప్తున్నారు, అంత కష్టపడుతున్నారు. దయచేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని దీన్ని దృష్టిగా తీసుకెళ్ళి అధికార పార్టీ నాయకులు, ఇలా దయచేసి ముఖ్య నాయకులు దీన్ని ప్రభుత్వాన్ని పరిగణ తీసుకోండి. బేసాజాలకోకుండా రాజకీయ కోణంలో చూడకుండా వాళ్ళ డిమాండ్లు నెరవేర్చాలని ఈ అందరి పక్షాన ఈ కార్యక్రమంలో మేము వచ్చే మీ మహిళా సంఘ సంఘబంధించినందుకు మాతో వచ్చిన పేరున మీ మహిళా సోదరుని నిరాకరిస్తే 9 రోజుల మీరు చేస్తున్న మహిళా సోదరు మహిళలకు ప్రత్యేకంగా మీ వెంట ఉంటాం. మీ వెంట పార్టీ ఉంటుంది, మా టీఆర్ఎస్ పార్టీ. మాది అన్పురము. నేను గత 25 ఏళ్ళుగా ఫస్ట్ నేను గ్రామదీపికగా పనిచేసినప్పుడు 10 రూపాయలు తీసుకొని పనిచేసిన తర్వాత మాకు సిఏ అని పెట్టిర్రు. అప్పుడు మాకు 3,000 రూపాయలు వచ్చినాయి. తర్వాత ఇప్పుడు 5,000 రూపాయలు వస్తున్నాయి. కానీ మా పని భారం బాగా పెరిగిపోయింది. మాకు ఒత్తిడి జరుగుతుంది. మమ్మల్ని ఎవరు గుర్తించడం లేదు. కనీసం ఈ రోజుకి 9 రోజులు అవుతుంది మేము సమ్మె చేయబట్టి మాకు జీతాలు పెరగాలని. మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అందుకని ఈ రోజన్నా మీరు వచ్చి మాకు మద్దతు ఇస్తున్నందుకు మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను.